నాకు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? జీవితంలో కొన్ని రోజులు మీ అన్ని పనులు పక్కన పెట్టి ఈ ఒక్క పని చేయండి. మొదటి రోజు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓపీ వార్డులోకి వెళ్ళి ఓపీ రాయించుకొని కూర్చోండి. ఏమీ చేయొద్దు. అక్కడ ఉన్నవారిని గమనించండి. రోగాలతో బాధపడేవారు, వారి ఆర్థిక స్థితిగతులు, అక్కడి చుట్టూ పరిసరాలు చూడండి. మాట కలిపే మనసు మీకు ఉంటే వారి వ్యధనంతా మీ ముందు ఉంచుతారు. అన్నీ విని ఏం చేయకుండా వెళ్ళిపోండి. ఇక రెండో రోజు ఒక పూట అనాథ శరణాలయానికి, మరో పూట వృద్ధాశ్రమానికి వెళ్ళండి. ఒకరు ఎవరికి పుట్టామో తెలియనివారు, మరొకరు ఎవరి కోసం ఇంతకాలం బ్రతికామో తెలియనివారు. జీవితానికి మొదటి పుటలో ఒకరుంటే చివర మజిలీ దగ్గరలో మరొకరు ఉన్నారు. వాళ్ళ అవసరాలు తెలుసుకోండి. సాధక బాధకాలు వినండి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కథ. కళ్ళ నీళ్లు పెట్టకుండా ఇంటికి వెళ్ళగలరేమో చూడండి. ఇక మూడో రోజు డబ్బులు, మొబైల్ లేకుండా ఓ కొత్త చోటుకి వెళ్ళి ఒక రోజంతా మొత్తం తిరగండి, తినండి. డబ్బు లేకుండా ఎలా అన్న అనుమానం వచ్చింది కదా, సహాయం అడగండి. ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా పెట్టండి అని ప్రాంక్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా, అలా ఏ అరటిపళ్ళ బండి వాడినో టిఫిన్ బండి వాడినో అడిగి చూడండి. మీ జీవితంలో అంత రుచికరమైన భోజనం ఎప్పుడూ చేసి ఉండరు. ఉచితంగా వచ్చినందుకు కాదు, మంచి మనసుతో పెట్టినందుకు. ఇక నాలుగవ రోజు శ్మశానం దగ్గరికి వెళ్ళండి. భారంగా చేరుకున్న ఒకరి అంతిమయాత్ర ఎదురవుతుంది. మాట కలపాలన్నా గొంతు నుండి బయటికి ఏమీ రాదు. అప్పటికే ఒకలాంటి శ్మశాన వైరాగ్యం మిమ్మల్ని చుట్టుకుని ఉంటుంది. కనుక మౌనంగా ఇంటికి వెళ్ళిపోండి. ఇక ఐదవ రోజు ఎక్కడికైనా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటుకు వెళ్ళండి. మనుషులు కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండే చోటుకు వెళ్ళి మౌనంగా మీతో మీరు ఉండండి. ఇక ఆరవ రోజు మొదటి 5 రోజులు మీకు కలిగిన అనుభవాన్ని ఒక పుస్తకంలో రోజుల వారీగా రాయండి. వీలైతే రోజు మొత్తం మౌనంగా ఉండండి. మీ మనసులో ఉన్న సందేహాలు, బాధ, సంశయం ఏదైనా మొత్తం అక్షర రూపంలో పెట్టండి. ఇక 7వ రోజు గుడికి వెళ్ళండి. 108 ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకోండి. ఆ గుడి ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయండి. మీరు బ్రతుకుతున్న సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞత తెలపండి. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ 7 రోజుల ప్రయాణంలో మీరు తెలుసుకున్న, చూసిన ప్రపంచానికి, మీరు బ్రతుకుతున్న ప్రపంచానికి మధ్య తేడా ఏమిటో తెలుస్తుంది. అప్పటి వరకు మీరు చూసిన ప్రపంచంలో మీరు చూడలేకపోయిన మరో కొత్త అందమైన ప్రపంచం ఉందని తెలుసుకుంటారు. ఏది విలువైనదో, ఏది కాదో తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నది ఏమిటో మీకు అర్థమవుతుంది. మీ వంతుగా లేని వారికి ఏం చేయాలో అర్థమవుతుంది. జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. మీ అస్తిత్వానికి అర్థం తెలుసుకొని అది ప్రపంచానికి తెలిసేలా చేయాలన్న సంకల్పం పుడుతుంది. మీలో ఇటువంటి ఆలోచన పుట్టినప్పటి నుండి మీ జీవితం మీద మీకు శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితి నుండి ఇది చేయాల్సింది అన్న ఆశయం పుడుతుంది. చేసిన పని నచ్చుతుంది. నిజానికి మీ పనిని, జీవితాన్ని, మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించడం మొదలు పెడతారు. థ్యాంక్ యూ. మీ పద్మజ.